లోకంలో ఎవ్వరిని పడేయలేమంట గానీ ఒక బాబాని మాత్రం పడేయొచ్చట. అంత లోకువైపోయాడు ఈళ్ళకి. సో ఆయనేమంటున్నాడు, తండ్రి ప్రేమ స్వరూపమే కాదు మహాకాలుడి స్వరూపం కూడా ఉందని చెప్పి కూర్చున్నాడు ఓ మాట. సో అంతిమంలో కుల కలంకితుల వరుసలో చూస్తాడని కర్మ ఫిలాసఫీ చెప్పాడు. సో అప్పుడు ఇలాంటి పాయింట్లు చెప్తే అప్పుడొస్తదా నవ్వు మనకి? అక్కయ్య మీరేదో మరి బాబాని చూసి ఏదో బాబాని పడేయొచ్చు, చెయ్యొచ్చు అని అంటున్నారు. అంటే గాని ఎందుకు పనికిరాడు అన్నట్టు చేసి పడేశారు. ఎందుకు పనికిరాడు, ఆయనకింత భోగు, ఇంత డబ్బులు పెట్టామంటే పని చేసుకుంటూ కూర్చుంటాడు. ఓ కూలీ టైపు. ఏం చేశాడాయన? భగవంతుడు సర్వశక్తివంతుడు అంటాడు. ఇప్పుడు మేము నడిపిస్తున్న దౌర్జన్యం ఏం చేస్తున్నాడంటే ఇగో ఇది వీళ్ళ వ్యవహారం. కల్పం అంతా దాసీలై కూర్చుంటున్నారన్న విషయమే తెలియదు. ప్రాప్తుల్ని మొత్తం తీసేశాడు. సో ప్రాప్తుల్ని తీసేశాడు. ఇచ్చేది దాసీలు కొంతమంది సెంట్రక్కయ్యలకు ఆ విషయం కూడా తెలుసంట వాళ్ళు దాసీలు అవుతారని. మరి తెలిసి ఎందుకు చేస్తున్నారంటే ఇరుక్కుపోయామంటున్నారు. ఏదో ఆయన చూసాము, వచ్చాము, సరెండర్ అయ్యాము. సరెండర్ అయిన తర్వాత బయటికి రాలేకపోతున్నాము. తప్పు జరుగుతుందని మాకు తెలుసంటున్నారు. బాబాకు చెప్పుకొని ఏడుస్తున్నామంటున్నారు.